Welcome to the Talking Point with me, Swapna. తెలుగు వారికి క్రికెట్ అంటే ఎనలేని ఆసక్తి. టీ20 మ్యాచ్లు వచ్చాక క్రికెట్ చకాచకా చూసేస్తున్నారు. ఇప్పుడు కూడా టీ20 ఫీవర్ నడుస్తోంది. అండ్ ఇప్పుడు నడుస్తున్న ఫీవర్ పేరు టీ20 వరల్డ్ కప్. కానీ ఈసారి కప్పు ఎవరు తీసుకువెళ్తారని తెలియాలంటే మాత్రం నెలాఖరు దాకా ఆగాల్సిందే. అయితే ఈసారి టీ20 వరల్డ్ కప్లో మరికొన్ని విశేషాలు కనిపిస్తున్నాయి. అందులో ఒకటి, మొదటిసారిగా అమెరికా జట్టు క్రికెట్ రంగంలోకి రావడం. అన్నీ కలిసి వచ్చినట్లయితే మన భారత్ తరఫున పెద్ద ఆటగాడిగా నిలిచి ఉండేవాడు. ఇక్కడ అవకాశాలు సన్నగిల్లడంతో అమెరికా వెళ్ళిపోయి అక్కడ అవకాశం దక్కించుకుని క్రికెట్లోకి మళ్ళీ అడుగు పెట్టేశాడనమాట. క్రికెట్ను బాగా సీరియస్గా తీసుకుని సౌరభ్ నేత్రావల్కర్ టీ20 ప్రారంభం నుంచి కూడా బాగా రాణిస్తున్నారు. ఇప్పటిదాకా అమెరికా ఆడిన మ్యాచ్లలో సౌరభ్ చాలా ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. అందరి అటెన్షన్ అందుకున్నారనమాట. ఇక్కడ మరో విశేషం కూడా కనిపిస్తోంది. ఇది అసలు విషయం. సౌరభ్ అచ్చంగా తెలుగువారి ఇంటి అల్లుడు అనమాట. ఆయన భార్య పేరు దేవి స్నిగ్ధ ముప్పాల. గుంటూరు జిల్లాకు చెందిన ఈ కుటుంబం చాలా కాలం క్రితమే బెంగళూరులో స్థిరపడింది. అందుచేత స్నిగ్ధ బాల్యం అంతా కూడా బెంగళూరులోనే జరిగింది. అక్కడ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన స్నిగ్ధ మాస్టర్స్ కోసం అమెరికా వెళ్ళారు. చదువు పూర్తి చేసుకుని ఒరకిల్ కంపెనీలోని ప్రిన్సిపల్ అప్లికేషన్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. అంతేకాకుండా సొంతంగా కొన్ని సంస్థలకు రూపకల్పన కూడా చేశారు. వృత్తిరీత్యా చాలా బిజీగా ఉండడం స్నిగ్ధకు అలవాటైన పని అన్నమాట. సహజంగా సంప్రదాయ కథక్ డాన్సర్ కావడంతో స్నిగ్ధ అనేక చోట్ల ప్రదర్శనలు కూడా ఇచ్చారు. ఈ సమయంలో సౌరభ్తో ఆమెకు పరిచయం ఏర్పడింది. రెండు కుటుంబాలకు సమ్మతం కావడంతో 2020లో ఈ జంట ఒకటయ్యారు. ఇది వీళ్ళ స్టోరీ. సంప్రదాయానికి పెద్దపీట వేసే కుటుంబాలు కావడంతో అచ్చమైన హిందూ సంప్రదాయంలో పెళ్లి నిర్వహించారు. అప్పటి నుంచి ఇద్దరు కెరియర్లో బాగా బిజీగా ఉన్నప్పటికీ కలిసి ముందుకు వెళ్ళడం అలవాటు. సో ఇప్పటికీ వీలు కుదిరినప్పుడల్లా కూడా అమెరికాలో దేవాలయాలకు అలాగే ట్రెడిషనల్ ప్రదేశాలకు వెళ్ళి వాళ్ళు దర్శనం చేసుకుని వస్తుంటారు. భారతీయ యువతతో చాలా చక్కగా కనిపిస్తూ ఉంటారు. క్రికెట్లో రాణించాలన్న సౌరభ్ పట్టుదలకు భార్య స్నిగ్ధ ఎంతో ప్రోత్సహిస్తున్నారన్నమాట. అలాగే సౌరభ్ ఎక్కడ క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నా స్నిగ్ధ తప్పనిసరిగా హాజరవుతారట. ఆట జరుగుతున్నంతసేపు కూడా భర్తను ఉత్సాహపరుస్తూ
సందడి చేస్తూ ఉంటారు. ఇక సౌరభ్ నేత్రావల్కర్ షెడ్యూల్ కూడా దాదాపుగా స్నిగ్ధ సమన్వయపరుస్తూ అలా ముందుకు తీసుకెళ్తున్నారనమాట. సో ఆయన మీద పెద్దగా పని ఒత్తిడి లేకుండా వ్యవహారాలన్నీ కూడా చక్కబెడుతూ ఉంటారు స్నిగ్ధ. అలాగే ఆమె నాట్యం ప్రోగ్రాం జరిగేటప్పుడు సౌరభ్ తప్పనిసరిగా హాజరవుతారు. భార్యకి ఎంతో అండగా నిలుస్తూ ఉంటారు. మొత్తం మీద తెలుగువారి అల్లుడు అయిన సౌరభ్ క్రికెట్లో మరింత రాణించాలని కోరుకుందాం. సౌరభ్ స్నిగ్ధల జంట కూడా వారి కెరియర్స్లో ఇంకా మంచి పేరు తెచ్చుకుంటారని చెప్పి ఆశిద్దాం. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ ద టాకింగ్ పాయింట్.